మంత్రులు పీసీసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు. కొద్దిసేపటి కిందటే సీఎం జూమ్ మీటింగ్ ముగిసింది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జరిగిన ఈ జూమ్ మీటింగ్ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. అయితే గత 2 రోజుల కిందట ముఖ్యమంత్రి అమెరికా నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్లో కూడా అనేక అంశాలను ప్రస్తావించి దిశానిర్దేశం చేశారు. ఈవేళ ప్రత్యేకంగా మంత్రులతో పాటు పిఎస్సి సభ్యులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో ఈ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంట్లో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ వ్యూహాలతో ఎత్తులతో ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్లాలనే అంశాల మీదనే ఎక్కువగా చర్చించినట్టుగా ఉన్నది. మరొక విషయం ప్రధానంగా చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అంటే మున్సిపాలిటీలలో కానీ లేకపోతే ఈ నగరపాలక సంస్థల్లో కానీ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసిన అధికార పార్టీ నాయకులను ఒప్పించి వాళ్ళతో సమన్వయం చేసి ఏకాభిప్రాయం కుదిర్చే దాంట్లో ఎక్కువగా స్క్రీనింగ్ కమిటీలు మొత్తం కృషి చేస్తున్నాయి. గత 2 రోజులుగా ఇదే పని మీద స్క్రీనింగ్ కమిటీలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. పార్టీ వర్గాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పిసిసి ఇప్పటికే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రిని అదేవిధంగా సీనియర్ నాయకులను కానీ ఇన్ఛార్జిగా నియమించారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే మరొక కమిటీ చేస్తారు, స్క్రీనింగ్ కమిటీ. అంటే ఆ మున్సిపాలిటీ ఆ నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో కానీ లేకపోతే నగరపాలిక సంస్థల్లో కానీ అభ్యర్థుల ఎంపిక విషయమై మొత్తం కూడా స్క్రీనింగ్ చేసేదానికి, చర్చించేదానికి, వాళ్ళల్లో ఎవరు ప్రజాదరణ ఉంది, ఎవరికి గెలిచేదానికి అవకాశం ఉంది, ప్రత్యర్థులను జీటుగా ఎదుర్కొని విజయం సాధించగల తదితర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఆ కమిటీ అభ్యర్థులను ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటే వాళ్ళనే ప్రకటించాలని చెప్పేసి ముందు కూడా పిసిసి దిశానిర్దేశం చేశారు. అయితే ఈవేళ జరిగిన జూమ్ సమావేశంలో ఇదే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ప్రధానంగా ఏదైతే స్క్రీనింగ్ కమిటీలు ఇప్పటి వరకు చర్చించి అభ్యర్థులను నిర్ధారించిందో వాళ్ళకే బీఫామ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏకగ్రీవంగా ఈ జూమ్ సమావేశంలో తీర్మానం చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి మున్సిపాలిటీల వారీగా అదేవిధంగా నగరపాలక సంస్థల వారీగా అభ్యర్థుల జాబితా కూడా మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రకటన చేసిన తర్వాత ఎవరికైతే అధికారికంగా ప్రకటన వస్తుందో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ బీఫామ్లు అందజేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా నియోజకవర్గాలలో ఉన్న ఏదైతే మంత్రులు కానీ లేకపోతే సీనియర్ నాయకులు కానీ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని నియమించాలి, ప్రతి నగరపాలక సంస్థకు కూడా ఒక ఇన్ఛార్జిని నియమించాలి. ఆ నగరపాలక సంస్థలో కానీ ఆ మున్సిపాలిటీ పరిధిలో కానీ ప్రచారం కానీ లేకపోతే ఇతరత్ర అంశాలన్నిటికీ కూడా ఆ ఇన్ఛార్జి ద్వారానే కొనసాగాలని చెప్పి కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరినీ కూడా బాధ్యులు చేయాలా ఆయా మున్సిపాలిటీలకు అని చెప్పేసి భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు లేని చోట అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ బీజేపీ గెలిచిన చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. వాళ్ళల్లో సీనియర్ నాయకులు కానీ లేకపోతే గట్టిగా పనిచేయగలిగిన వాళ్ళందరినీ కూడా బరిలోకి దించాలా, వాళ్ళందరితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపించాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులను అదనంగా కూడా రంగంలో దించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా మనం కూడా ఈ జూమ్ మీటింగ్లో జరిగిన చర్చకు సంబంధించి మొత్తం కూడా చూసినట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద 90% పైగా అభ్యర్థులను విజయం సాధించేటట్టుగా కార్యాచరణ రూపకల్పన చేసుకొని ముందుకు పోవాలని చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ మాత్రము ప్రత్యేక దృష్టి సారించాలి. అక్కడ ఇన్ఛార్జి మంత్రులు కానీ అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలు కానీ లేకపోతే పార్టీ సీనియర్లు కానీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్తున్నారు. అదేవిధంగా రెబల్స్ అనే
పదం అనే వినిపించకుండా చూడాలని చెప్పి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించి ఇప్పటి వరకు కసరత్తు కొనసాగింది. ఇంకా రేపు సాయంత్రం వరకు కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి ఉపశమనం చేసుకునే దానికి అవకాశం ఉంది. అదేవిధంగా బీఫామ్లు అందజేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చేదానికి పార్టీ వర్గాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే పార్లమెంటు స్థాయిలో ఏర్పాటైనాయో ఆ స్క్రీనింగ్ కమిటీలు కూడా ఇదే పని మీద ఉన్నాయి. అయితే రేపు సాయంత్రం లోపల ఏ ఒక్క అభ్యర్థి కూడా ఒక చోట కూడా ఇద్దరు కానీ ముగ్గురు కానీ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉండరు అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నా. ఆ దిశలోనే వీళ్ళు కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను విజయం సాధించేదానికి అవసరమైన కార్యాచరణ రూపకల్పన చేసుకొని ముందుకు పోతున్నారని చెప్పవచ్చును. ఈవేళ రేపు ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి సీనియర్ నాయకులతో మరొకసారి సమావేశమై స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి అంటే 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ముఖ్యమంత్రి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ పాల్గొనాలి, ఆ సమావేశాలకు ఎవరెవరు హాజరు కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలి తదితర అంశాలు అన్నింటి మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.